అందరికీ నమస్కారం. ఈరోజు మన జనరేటివ్ ఏఐ మాక్ ఇంటర్వ్యూ సెషన్కి స్వాగతం. జేఎన్ఏ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ సెషన్ చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. రెడీనా? నమస్కారం, తప్పకుండా నేను రెడీ. చాలా మంచిది. ఈ మాక్ ఇంటర్వ్యూలో నేను కొన్ని చాలా కామన్ కానీ చాలా కీలకమైన ప్రశ్నలు అడుగుతాను. దీనివల్ల మీ కాన్సెప్ట్స్ ఎంత క్లియర్గా ఉన్నాయో తెలియడమే కాదు, చూస్తున్న వాళ్లకు కూడా ఒక మంచి రివిజన్లా ఉంటుంది. సరే, ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ చూద్దాం. ముందుగా జెన్ ఏఐ ఫండమెంటల్స్తో మొదలు పెడదాం. తర్వాత గ్యాన్స్కి విఏఎస్కి మధ్య ఉన్న తేడాలేంటో చూద్దాం. ఆ తర్వాత ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్న ట్రాన్స్ఫార్మర్స్, ఎల్ఎల్ఎమ్స్ గురించి, ఇంకా చివర్లో ఆర్ఏజీ అనే ఒక అడ్వాన్స్ టాపిక్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, అయితే ఇంకా మొదలు పెడదామా? మీ బేసిక్ అండర్స్టాండింగ్ని టెస్ట్ చేయడానికి నా మొదటి ప్రశ్న ఏంటంటే, జనరేటివ్ మోడల్స్కి, డిస్క్రిమినేటివ్ మోడల్స్కి మధ్యలో ఉన్న మెయిన్ తేడాలేమిటి? మంచి ప్రశ్న అడిగారు. సింపుల్గా చెప్పాలంటే ఈ రెండిటి గోల్స్ వేరు. డిస్క్రిమినేటివ్ మోడల్స్ పని ఏంటంటే క్లాసిఫై చేయడం, అంటే ఇచ్చిన ఇన్పుట్ చూసి అది ఏ కేటగిరీకి చెందిందో చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఈమెయిల్ స్పామా కాదా అని చెప్పడం. టెక్నికల్గా చెప్పాలంటే ఇవి P ఆఫ్ X పై Y మీద ఫోకస్ చేస్తాయి. ఇక జనరేటివ్ మోడల్స్ విషయానికొస్తే పేర్లోనే ఉంది గదా, ఇవి కొత్త డేటాని జనరేట్ చేస్తాయి. అంటే ఒరిజినల్ డేటా ఎలా ఉందో పూర్తిగా నేర్చుకుని దాన్లాంటి కొత్త డేటాని క్రియేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొత్త ఇమేజెస్ని జనరేట్ చేయడం లాంటివి. ఇవి P ఆఫ్ XYని మోడల్ చేస్తాయి. సో ఇంటర్వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ టిప్ ఏంటంటే, ఈ రెండిటి మధ్య తేడా అడిగినప్పుడు వాటి ప్రైమరీ టాస్క్ని క్లియర్గా చెప్పాలి. ఒకటి క్లాసిఫికేషన్ కోసం, ఇంకొకటి డేటా జనరేషన్ కోసం. అంతే. చాలా క్లియర్గా చెప్పారు. ఆ తేడా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు చెప్పిన జనరేటివ్ మోడల్స్లోనే కొంచెం డీప్గా వెళ్దాం. ఇంటర్వ్యూయర్కి గ్యాన్స్కి విఏఈస్కి మధ్య ఉన్న తేడాలేంటి? తప్పకుండా. వీటి మధ్య మెయిన్ డిఫరెన్స్ వాటి ఆర్కిటెక్చర్లోనూ ఉంది. విఏఈస్ అంటే వేరియేషనల్ ఆటో ఎన్కోడర్స్ ఒక ఎన్కోడర్ డీకోడర్ స్ట్రక్చర్ని వాడతాయి. కానీ GANs అంటే జనరేటివ్ అడ్వర్సేరియల్ నెట్వర్క్స్ అలా కాదు. ఇందులో రెండు నెట్వర్క్స్ ఉంటాయి, ఒకటి జనరేటర్, ఇంకొకటి డిస్క్రిమినేటర్. ఇవి రెండు ఒకదాంతో ఒకటి పోటీ పడుతుంటాయి. ఈ తేడాలని ఇంకాస్త వివరంగా చూస్తే వాటి ట్రైనింగ్ ప్రాసెస్ కూడా పూర్తిగా వేరు. గ్యాన్స్ ట్రైనింగ్ ఒక మినీమ్యాక్స్ గేమ్లా ఉంటుంది. అంటే జనరేటర్ ఏమో డిస్క్రిమినేటర్ని ఫూల్ చేయడానికి ట్రై చేస్తుంది, డిస్క్రిమినేటర్ ఏమో ఫేక్ని కనిపెట్టడానికి ట్రై చేస్తుంది. విఏఈస్ ఏమో రీకన్స్ట్రక్షన్ లాస్ మీద ట్రైన్ అవుతాయి, అంటే ఇన్పుట్ని ఎంత పర్ఫెక్ట్గా రీక్రియేట్ చేయగలిగింది అనే దానిమీద. ఇక అవుట్పుట్ క్వాలిటీ చూస్తే గ్యాన్స్ చాలా షార్ప్, హై క్వాలిటీ ఇమేజెస్ ఇస్తాయి. విఏఈస్ అవుట్పుట్ కొంచెం బ్లర్గా అనిపించొచ్చు, కానీ వాటి లేటెంట్ స్పేస్ చాలా స్ట్రక్చర్డ్గా కంట్రోల్ చేసేలా ఉంటుంది. అభ్యర్థి, గ్యాన్స్ ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న అనాలజీ ఉంది. జనరేటర్ని ఒక దొంగ నోట్లు ప్రింట్ చేసేవాడిలా, డిస్క్రిమినేటర్ని ఒక పోలీస్ ఆఫీసర్లా అనుకుందాం. దొంగ నోట్లు ప్రింట్ చేసేవాడు జనరేటర్, పోలీస్ని డిస్క్రిమినేటర్ మోసం చేసేంత రియలిస్టిక్ ఫేక్ నోట్స్ తయారు చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ పోటీలో జనరేటర్ ఇంకా బెటర్ ఫేక్ నోట్స్ తయారు చేయడం నేర్చుకుంటుంది. సో ఇంటర్వ్యూలో చెప్పాల్సిన కీ పాయింట్ ఏంటంటే, గ్యాన్స్ వాటి హై క్వాలిటీ, షార్ప్ అవుట్పుట్కి ఫేమస్ అయితే విఏఈఎస్ వాటి కంట్రోలబుల్ లేటెంట్ స్పేస్కి ఫేమస్. ఈ పాయింట్ని హైలైట్ చేయడం చాలా ముఖ్యం. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మనం మోడర్న్ జెన్ఏఐకి బ్యాక్బోన్ లాంటి టాపిక్కి వెళ్దాం. అదే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, వాటి వెనకున్న టెక్నాలజీ. ఇంటర్వ్యూవర్, ఏఐలో ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటి? అసలవి ఎలా పనిచేస్తాయి? అభ్యర్థి, ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ఒక రెవల్యూషనరీ న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్. వాటి స్పెషాలిటీ ఏంటంటే అవి మొత్తం ఇన్పుట్ని ఒకేసారి ప్రాసెస్ చేయగలవు. దీనికి కారణం సెల్ఫ్ అటెన్షన్ అనే ఒక పవర్ఫుల్ మెకానిజం. జనరల్గా ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్లో ఎన్కోడర్, డీకోడర్ స్టాక్స్ ఉంటాయి. ఈ సెల్ఫ్ అటెన్షన్ మెకానిజం ఏం చేస్తుందంటే, ఒక వాక్యం చదివేటప్పుడు ఏ పదానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో డిసైడ్ చేస్తుంది. వాక్యంలో పదాలు ఎంత దూరంలో ఉన్నా వాటి మధ్య రిలేషన్ని ఇది ఈజీగా పట్టుకోగలదు. అందుకే పాత RNNs లాగా ఒకదాని తర్వాత ఒకటి కాకుండా మొత్తం డేటాని ప్యారలల్గా ప్రాసెస్ చేయగలదు. ఇక పదాల ఆర్డర్ అర్థం చేసుకోవడానికి ఇది పొజిషనల్ ఎన్కోడింగ్ని వాడుతుంది. అందుకే ఇంటర్వ్యూలో ట్రాన్స్ఫార్మర్స్ గురించి చెప్పేటప్పుడు సెల్ఫ్ అటెన్షన్ అనేది అసలైన గేమ్ చేంజర్ అని, దానివల్లే ఇవి ఇంత పవర్ఫుల్ అయ్యాయని స్ట్రెస్ చేసి చెప్పాలి. ఎక్సలెంట్. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ టాపిక్కి వెళ్దాం. ఇది ఈ మధ్య రియల్ వరల్డ్ అప్లికేషన్స్లో చాలా పాపులర్ అవుతోంది. ఇంటర్వ్యూయర్,
రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్, షార్ట్గా ఆర్ఏజీ అంటే ఏంటి? అభ్యర్థి, RAG అనేది ఒక 2-స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ స్టెప్లో రిట్రీవర్ అనే కాంపొనెంట్ బయట ఉన్న ఒక నాలెడ్జ్ సోర్స్, ఉదాహరణకి ఒక వెక్టర్ డేటాబేస్ నుండి మనకు కావాల్సిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని తీసుకొస్తుంది. సెకండ్ స్టెప్లో జనరేటర్ అంటే మన LLM ఈ కొత్తగా తెచ్చిన ఇన్ఫర్మేషన్ని కాంటెక్స్ట్గా వాడుకుని ఒరిజినల్ క్వెరీతో కలిపి చాలా ఫ్యాక్చువల్, కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. అభ్యర్థి, ఈ RAG పైప్లైన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫస్ట్, యూజర్ ఒక క్వెరీ అడిగినప్పుడు సిస్టమ్ ఆ క్వెరీకి రిలేటెడ్గా ఉన్న డాక్యుమెంట్స్ని ఒక నాలెడ్జ్ బేస్ నుండి రిట్రీవ్ చేస్తుంది. ఆ తర్వాత ఈ రిట్రీవ్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఒరిజినల్ క్వెరీని కలిపి LLMకి ఇన్పుట్గా పంపిస్తుంది. అప్పుడు LLM ఆ ఎక్స్ట్రా కాంటెక్స్ని బేస్ చేసుకొని చాలా యాక్యురేట్, రిలయబుల్ ఆన్సర్ జనరేట్ చేస్తుంది. అభ్యర్థి, ఇంటర్వ్యూలో RAG గురించి అడిగితే దాని అతిపెద్ద బెనిఫిట్ని తప్పకుండా చెప్పాలి. RAG అనేది LLMs ఇచ్చే సమాధానాలని ఫ్యాక్ట్స్తో అంటే రియల్ డేటాతో గ్రౌండ్ చేస్తుంది. దీనివల్ల మోడల్స్ అప్పుడప్పుడు చెప్పే అవాస్తవాలు అంటే హాలుసినేషన్స్ చాలా వరకు తగ్గిపోతాయి. పర్ఫెక్ట్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక ఫైనల్గా ఈ సెషన్ చూస్తున్న జెన్ఏఐ ఆస్పిరెంట్స్ అందరికీ మీరిచ్చే ఒక ఫైనల్ టిప్ ఏంటి? నా ఫైనల్ సలహా ఒక్కటే, కేవలం డెఫినిషన్స్ బట్టి పట్టొద్దు. వాటి వెనకున్న కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీ ఆన్సర్స్లో సింపుల్ ఎగ్జాంపుల్స్, ఎనాలజీస్ వాడినప్పుడు ఇంటర్వ్యూ చేసేవాళ్లకి మీ సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉందో క్లియర్గా అర్థమవుతుంది. చాలా మంచి సలహా ఇచ్చారు. ఈరోజు మీ టైం ఇచ్చి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ మాక్ ఇంటర్వ్యూ సెషన్ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సెషన్స్ కోసం దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.